హాయ్ అందరికీ వెల్కమ్ టు మన పరిచయం. నేను మే ఉమా. ఈరోజైతే నేను అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇది రెండోసారి చేయడము చాలా బాగా వచ్చింది. కానీ అరటికాయని చూడగానే నాకు ఒక స్టోరీ అయితే గుర్తుకొచ్చిందండి. అది మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా వినండి. మీరు వీడియో చూస్తూ వినండి. నేను కూడా స్టోరీ చెప్తాను మీకు. చాలా బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, అరటికాయ ఫ్రై కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడంట. అతని దగ్గర అతని పొలంలో చాలా మొక్కలు ఉండేవంట, చెట్లు మొక్కలు. అందులో ముఖ్యంగా అరటి చెట్టు. ప్రతి సంవత్సరం కూడా అతనికి చాలా పండ్లను ఇచ్చేదంట. పండ్లు, కాయలు, ఆకులు, ప్రతి ఒక్కటి. అరటి చెట్టుది ఏది ఉపయోగపడది, ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. కాబట్టి అతడు ఆ చెట్టు పైననే ఎక్కువ ఆధారపడి జీవనం సాగిస్తుండేవాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు పక్కనే ఒక చిన్న మొక్క ఒకటి కనిపించిందంట, కొత్త మొక్క. ఆ కొత్త మొక్కను చూడగానే రైతు చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఇంకొక కొత్త మొక్క వస్తుంది నాకు అని చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. కానీ రైతు మాత్రం ఇంకా కొత్త మొక్క వస్తుంది కాబట్టి నా పని అయిపోయింది, ఇంకా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతేనే నా స్థలం దానికి ఇవ్వగలుగుతాను. నేను ఇన్ని రోజులు నేను పండ్లు ఇచ్చాను కదా, ఇప్పుడు కొత్త మొక్కకి నా ప్లేస్ ఇచ్చేస్తాను అని అనుకుని అప్పటి నుండి ఆ చెట్టు రోజు రోజుకి ఎండిపోవడం స్టార్ట్ అయిందంట. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయిందంట. ఈ కొత్త మొక్క మాత్రం బలంగా పెరిగి పెద్దదై పండ్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే దీనివల్ల మనకేం అర్థమైంది? అరటి చెట్టు మనకు చాలా గుణపాఠమే చెప్పింది. ఒకసారి గ్రహించండి. ఎందుకంటే మనం రాబోయే తరాలకు కూడా ఇలాగే ఉపయోగపడాలి అని. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం పక్కకు తప్పుకోవాలంటే ఏదో సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం కాదండి. మనకు కొన్ని బాధ్యతల నుండి తప్పుకొని మనం రెస్ట్ తీసుకోవాలి. మన పిల్లలు బాధ్యతలు తీసుకొని వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. వాళ్ళ వెనకాల మనం ఉండాలి, అంతే. ఎలా ఉంది అరటికాయ ఫ్రై? అందరూ చూసారా? వీడియో నచ్చిందా మీకు? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.